హోటల్ వ్యవహారంపై వస్తున్న ప్రచారంపై ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి స్పందించారు. ఈ ఘటనలో బయటకు తెలిసింది కేవలం 10%మేనని, మరో 90% విషయాలు ఎవరికీ తెలియవని అన్నారు. తన రూమ్ వాష్రూంలో వేరే వ్యక్తి ఉండడంతో మాధురి రాథోడ్ వాష్రూమ్ వాడుకునేందుకు వెళ్లానని, అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో తన భార్య అక్కడికి వచ్చిందని ఈశ్వర్ సాయి తెలిపారు. తాను మాధురి రాథోడ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని, అయితే తమ మధ్య అంతకుమించి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జరిగిన పరిణామానికి మాధురి రాథోడ్ కు క్షమాపణలు చెబుతూ ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని ఈశ్వర్ సాయి కోరారు. ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు? మీ అందరూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేశాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్ కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె వెనకున్న రకరకాలుగా వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను అప్పటికి ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను, గొడవలు కాదు కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్ గా నా భార్యకి నేను సంజాయిసి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్ గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి పానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పేరు, అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్ లో నాకు ఆ పదాలు తప్పితే తన వాష్రూమ్ లో వేరే వ్యక్తి ఉండడంతో మాధురి రాథోడ్ వాష్రూమ్ వాడుకునేందుకు వెళ్లానని, అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో తన భార్య అక్కడికి వచ్చిందని ఈశ్వర్ సాయి తెలిపారు. తాను మాధురి రాథోడ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని, అయితే తమ మధ్య అంతకు మించి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జరిగిన పరిణామానికి మాధురి రాథోడ్ కు క్షమాపణలు చెబుతూ ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని ఈశ్వర్ సాయి కోరారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈశ్వర్ సాయి అయితే జరిగిన ఘటన గురించి స్పందించారు, డీటెయిల్స్ ఏంటి? చూసినట్టయితే ఈశ్వర్ సాయి తర్వాత మాధురి రాథోడ్ యొక్క వ్యవహారం అయితే గత కొన్ని రోజులుగా మీడియాలో అయితే హాట్ టాపిక్ గా మారుతున్న విషయాలు అయితే మనకు తెలిసిందే. దీని ఆ రోజు తన ఈశ్వర్ సాయి భార్య కూడా వేములవాడ టౌన్ పిఎస్ లో కూడా కంప్లైంట్ చేసిన విషయాలు కూడా మనందరికీ తెలిసి, ఇప్పుడు కొత్తగా మనం చూసినట్టయితే ఈశ్వర్ సాయి అయితే ఒక సెల్ఫీ వీడియోని అయితే మీడియా ముందుకైతే వదలడం కూడా మనం చూడొచ్చు. అందులో ముఖ్యంగా పేర్కొన్నది అయితే, నాకు మాత్రం మీ అందరికి కూడా తెలిసిన 10% మాత్రమే తెలియని 90% ఉందంటూ కూడా వాక్యాలు అయితే చేయడం అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ రోజు మేమిద్దరము ఆ షూటింగ్ పర్పస్ లో ఉదయం సుమారు 5:30 మాకు షూటింగ్ ఉండడంతో మేమందరం కూడా
హోటల్లో సపరేట్ గదులు తీసుకున్నాం. కాకపోతే ఆ రోజు నా యొక్క వాష్‌రూమ్‌ని మా అసిస్టెంట్ యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి సుమారు 4:30, 4:40 నిమిషాల సమయంలో నేను తన డోర్ నాక్ చేసి తన వాష్‌రూమ్ అయితే యూజ్ చేసుకున్నా అంటూ కూడా చెప్పాడు. మా ఇద్దరి మధ్యల ఎటువంటి సంబంధం లేదు. మీరైతే మీడియాలో ఏ విధంగా పేర్కొంటున్నారో అక్రమ సంబంధాలు వంటివి కూడా మా ఇద్దరి మధ్యలో ఏది లేదు. మా ఇద్దరి మధ్యలో కేవలం ఆ మెంటల్ బాండ్ మాత్రమే ఉంది అంటూ కూడా ఆయనైతే చెప్పడం అయితే మనం అందులో వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. నేను ఇద్దరి మధ్యల ఫిజికల్ బాండ్ అంటూ కూడా ఏమీ లేవు మా దగ్గర. ఓన్లీ మేము ఫ్రెండ్‌షిప్ లాగానే ఉంటున్నాం కాబట్టి తన యొక్క వాష్‌రూమ్‌ని నేను యూజ్ చేసుకునేందుకైతే తన డోర్‌ని అయితే నాక్ చేసి నేనైతే తన యొక్క వాష్‌రూమ్ యూజ్ చేస్తాను. అదే సమయంలో మరి మా వైఫ్‌కి ఏ విషయాలో తెలియదు కానీ తనైతే సడెన్‌గా అయితే డోర్ తీసుకొని అయితే వచ్చి ముఖ్యంగా చూసినట్టయితే ఒక డోర్ కూడా లాక్ లేదు. ఎందుకంటే నేను అదే సమయంలో వాష్‌రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళాను కాబట్టి ఆ యొక్క డోర్ కూడా లాక్ లేకపోవడంతో ఆ వీడియో అయితే చిత్రీకరించుకుంటూ మా వైఫ్ అయితే రూమ్‌లోకి అయితే వచ్చింది అంటూ కూడా ఆ ఈశ్వర్ సాయి అయితే వీడియోలో అయితే ముఖ్యంగా క్లియర్‌గా అయితే చెప్తున్నట్టు. ముఖ్యంగా చూసినట్టయితే ఆ వెనకాల వచ్చిన వ్యక్తులు ఎవరు కూడా నాకు తెలీదు. నన్ను ఎందుకు అసభ్యకరమైన మాటలు అన్నారు. ఆ వీడియో ఎందుకు చిత్రీకరించి సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తారో ఏమి కూడా నాకైతే సంబంధం లేదు. మా ఇద్దరి మధ్యలో ఎటువంటి బాండ్ లేదు. అప్పటికి కూడా నేనైతే చెప్తున్నాను నా భార్యకు మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అన్నప్పుడు కూడా మా భార్య మాత్రం ఇటు వినే పరిస్థితుల్లో మాత్రం లేదంటూ కూడా ఆయన వీడియోలో మాత్రం క్లియర్‌గా చెప్పాను. నేను ఒక మాట చెప్పేసరికి మా వైఫ్ మాత్రం ఇటు 4 మాటలు మాట్లాడేంత స్టేజ్‌లో కూడా తను వినే పరిస్థితుల్లో కూడా లేదంటూ కూడా ఈశ్వర్ సాయి అయితే చెప్పడం అయితే జరిగింది. అది ముఖ్యంగా చూసినట్టయితే మా ఇద్దరి మధ్యలో ఎటువంటి బాండ్ కూడా లేదు. మేము కేవలం షూటింగ్ రూమ్ తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా నా యొక్క అసిస్టెంట్ నా రూమ్‌లో ఉన్న వాష్‌రూమ్ యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి నేను అదే టైంలో నేను వాష్‌రూమ్ యూజ్ చేసుకున్నందుకైతే మాధురి రాథోడ్ యొక్క వాష్‌రూమ్ అయితే యూజ్ చేసుకున్న సమయంలోనే ఇటు మా వైఫ్ ఇంకా తదుపరి ఇతరులు కూడా మా అక్రమంగా అయితే ఆ రూమ్‌లోకి చొరబడి వీడియోలు కూడా తీయించారంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా అయితే ఈశ్వర్ సాయి ఇటు మాధురి రాథోడ్‌కి కూడా క్షమాపణలు కూడా తను చెప్పినట్టు కూడా మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఎందుకంటే తను చాలా మంచి అమ్మాయి. తన కెరియర్ కోసం మాత్రమే తనైతే ఆ ఫీల్డ్‌లో ఉన్నందుకు కూడా నా వల్ల తనకైతే ఇటు తన పేరు కూడా బ్యాడ్ నేమ్ అయిందంటూ కూడా ఇటు మీడియాలో కూడా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇది తన కెరియర్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుందనే విషయం పైన కూడా తనైతే క్లియర్ క్షమాపణలు చెప్పినట్టు కూడా ఆ వీడియోలో అయితే ఆ, మనం చూడొచ్చు. తర్వాత ఇది చూసినట్టయితే మా ఇద్దరి మధ్యలో ఎటువంటి అక్రమ సంబంధం లేదు. మీడియాలో కూడా పేర్కొన్నాయని కూడా ఆ దుష్ప్రచారం అయితే ఎవరైతే చేస్తున్నారో దానిపైన కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ వీడియోలో అయితే అతనైతే పేర్కొన్నాడు. థ్యాంక్ యూ శివ.